నమస్కారం అండి. నమస్కారం అండి. అఖండం సచ్చిదానందం అవాంగ్ మనసగోచరం ఆత్మానం అఖిలాధారం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్ట సిద్ధయే అని మనం వేదాంత సార పాఠంలోకి ఇవాళ ప్రవేశిస్తున్నాం. అని వేదాంత సారంలో ముందు మనం కొన్ని చూసి తర్వాత అధ్యాస భాష్యాన్ని చెప్పుకున్నాం. ఈ అధ్యాస భాష్యంలో ఏం చెప్పుకున్నాము? శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి శంకా సమాధానం చెప్పుకుంటూ అందులో ఈ పూర్వపక్షి 4 రకాలైన శంకల్ని లేవదీశాడు. ఈ 4 రకాలైన శంకలు ఏమిటి అంటే, అది ప్రత్యక్ష విషయత్వం కావాలయ్యా అంటే దానికి సమాధానం చెప్పారు, ప్రకాశత్వం ఉండాలి అని. అజ్ఞాతత్వము అంటే కనుక పాక్షికం గురించి చెప్పారు, సాదృశ్యం అవసరం లేదని చెప్పారు, జన్మ సంస్కారాల విషయం కూడా చెప్పారు. ఇక తర్వాత నిజమైనదే అనుభవం అక్కర్లేదు, మిథ్యా జ్ఞానం కూడా ఈ దీనికి పనికొస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయ్యా, అసలు మనం ప్రమాణం దేంతో చెప్పుకోవాలి, దేంతో చెప్పుకోవాలి అని ఫైనల్ గా ఏం చెప్పారంటే, నాయన అసలు ఇది ఈ అధ్యాస అన్నది అనాది అనాది కనుక ఇది నైసర్గికమైన విషయము అని తేల్చి చెప్పారు. ఇది కాకుండా ఇప్పటిదాకా చెప్పింది కాసేపు పక్కకు పెట్టు. ఇప్పుడు నువ్వు ఏ ప్రశ్న మీద అడిగావు నన్ను అంటే, నన్ను అడిగిందేమో ఈ రజ్జు సర్పన్యాయం మీద అడిగావు. ఈ రజ్జు సర్పన్యాయము అన్నది ఒక అధ్యాసని రుజువు చేసేదానికి మరొక ఉదాహరణ మాత్రమే. ఇది శాస్త్రీయమైన ఉదాహరణ కాదుగా. గౌడపాద కార్యక్రమం ఉన్నటువంటి ఒక శ్లోకానొక శ్లోకము కనుక ఇది శాస్త్రీయమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోకర్లే. అసలు శాస్త్రీయమైన విషయంలో నీకు చెబుతా విను అని మళ్ళీ చెబుతున్నారు. ఏం చెప్తున్నారో అది చూద్దాం ఇవాళ మనం. అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నది ఒక సమాధానం, నువ్వు అడిగిన ప్రశ్నకు ఒక సమాధానం. అసలు సమాధానం, ముఖ్యమైన సమాధానం ఏమిటి అంటే, మనం దేని ఆధారంగా చెప్పుకోవాలి? వేద ప్రమాణాన్ని అంగీకరించి చెప్పుకోవాలి. కనుక వేద ప్రమాణము కాకుండా ఇతర ఉదాహరణలు ఇస్తే అది ఉదాహరణకే. వేదంలోనే అధ్యాసకి సాక్ష్యం ఉంది అని చెప్పి మొదలెట్టి కనుక నువ్వు కూర్చుని ఆ రజ్జు సర్ప భ్రాంతి మీదే కూర్చుండిపోకు. ఒకవేళ రజ్జు సర్ప భ్రాంతి ప్రకారం అధ్యాస నేను నిరూపించలేకపోయానే అనుకుందాం కాసేపు, అయినా నష్టం లేదు, అధ్యాస ఉంది. రజ్జు సర్ప భ్రాంతి ద్వారా నీకు అధ్యాస నీకు తృప్తి కలగకపోతే అసలు రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణే తీసి పక్కన పెట్టు, నీకు వైదికమైన చూపిస్తా అని. ఈ విధంగా ఆస్తిక పూర్వపక్షులు ఏమన్నారు? నేను ఇప్పుడు శృతి ప్రమాణం చూపిస్తా విను అని చెప్పి మొదలెడుతున్నారు. అసలు నీకు అంటే ఎవరికి? నీకు అంటే ఇక్కడ ఆస్తిక పూర్వపక్షులు, నాస్తికులకు కాదు, ఆస్తికులకి. ఆస్తికులకి పూర్వపక్షులకి అధ్యాస గురించి అడిగే హక్కు లేదు అన్నాడు మొట్టమొదట. నువ్వు అసలు అధ్యాస గురించి అడిగే హక్కు నీకు లేదు పో అన్నాడు ఫస్ట్. ఎందుకుట? నీకు ఆత్మ అనాత్మ అనేవి ఉన్నాయి అని మీరు ఏవైతే సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారో వాటిలోనే ఉంది. ఇప్పుడు ఏమేమి ఆస్తిక పూర్వపక్షులు అంటే ఎవరెవరు అవుతారు? న్యాయ వైశేషికులు వస్తారు, తర్వాత యోగము, యోగ దర్శనము, సాంఖ్య దర్శనము వస్తారు, తర్వాత పూర్వ మీమాంస వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఉత్తర మీమాంసలో ఇది ఉంది కాబట్టి. కనుక వాళ్ళు ఏమంటున్నారు? మీరు చెప్పే మీ సిద్ధాంతాల్లోనే, మీరు మాట్లాడే దానిలోనే ఆత్మ నిత్యము, ఆత్మ నిత్య అని ప్రతి దర్శనంలోనూ ఉంది. మరి నీకు నా గొడవ ఎక్కడయ్యా అంటే, నువ్వు కర్మకాండని, పాపపుణ్యాలని, ఆత్మని, తర్వాత చావు పుట్టుక పునరభిజననం పునరభిమరణం
ఇలా ఉంటుంది ఈ ఆత్మ. అదే అహం అని మీరు అంటున్నారు. అంటే నీ లెక్క ప్రకారం, నీ సిద్ధాంతంలో ఈ ఆత్మ అనే పదార్థాన్ని దేన్నైతే మాట్లాడుతున్నావో నీ సిద్ధాంతంలోనే ఈ ఆత్మ అన్నది అచింత్యము, నిత్యము. ఎందుకు? నువ్వు కూడా వేద ప్రమాణాన్ని అంగీకరించే మాట్లాడుతున్నావు కాబట్టి ఇక్కడి వరకు వచ్చాడు. అంటే ఇప్పుడు మరి ఆత్మ లేదు, ఆత్మ భిన్నము, ఆత్మ అనేది ఒకటి ఒప్పుకున్నాడుగా వీడు. ఇప్పుడు మన గొడవల ఆత్మకి అనాత్మకి కనుక నేను అని ఏదైతే సంబోధించబడుతోందో మీ దర్శనాల ప్రకారంగా కూడా అవి నిత్యమైనవి, అవి అచింత్యమైనవి. మీరు కర్మకాండను ఒప్పుకుంటారు, పుణ్యపాపాలను ఒప్పుకుంటారు, ఆత్మ అన్నది మరణానంతరం కూడా ఉంటుందని చెప్పారు. అదే ఆత్మ పునరపి జననం పునరపి మరణం, పుడుతోంది చస్తోంది మళ్ళీ పుడుతోందని చెబుతున్నారు. అంటే మా ఆత్మ అనేది అలా ఉంటూనే ఉంది. దీన్నే మీరు అహం అన్నారు. ఇప్పుడు అయినా సరే దేన్ని చెప్తున్నారు ఇప్పుడు ఇంకా తర్వాత అన్ని మళ్ళీ అయి నేను అనంగానే ఏమంటున్నావు? నేను మానవుణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఎర్రగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నా, ఏవో రకరకాల పేర్లు చెబుతున్నాం. ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఈ శరీరానికి సంబంధించినవి. అంటే ఆత్మ అనేటటువంటి శబ్దానికి దేహాత్మ బుద్ధి, మనుష్యత్వ బుద్ధి అనేటటువంటివి మీరు చేస్తున్నటువంటి దోషాలు. అంతే కదా? దేహాత్మ, ఈ దేహంలో ఉండే ఆత్మ దేహాత్మ. మన సిద్ధాంతం ఏంటి? అద్వైత సిద్ధాంతం ఏమిటి? సర్వవ్యాపకమైనది, సర్వము తానే అయినది, దానికన్నా భిన్నమైనది మరొకటి లేనిది, ఏకమైనటువంటి సత్ ఏదైతే ఉందో అది ఆత్మ అని అద్వైత సిద్ధాంత ప్రతిపాదన. కానీ వీళ్ళేం చెప్తున్నారు? దేహాత్మ బుద్ధి, మనుష్యత్వ బుద్ధి, ఇవి దోషాలా కాదా? ఎప్పుడైతే ఇవి దోషాలన్నారో దేని మీద వాళ్ళకి అధ్యాస ఉన్నట్టు? ఈ స్థూల శరీర అధ్యాస అంటారు దీన్ని. స్థూల శరీర అధ్యాస. ఈ స్థూల శరీరం కనపడుతుందిగా కనుక సూక్ష్మ శరీరము, కారణ శరీరం నుంచి మాట్లాడలే. ఈ స్థూల శరీర అధ్యాస. ఇక నాస్తిక దర్శనాలకు వచ్చేటప్పటికి మరొక విధంగా డీల్ చేస్తారు దాన్ని. అది పక్కకు పెట్టండి కాసేపు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు ఇంతకీ అబ్బాయి ఈ పూర్వపక్షులందరినీ కూర్చోబెట్టి అవన్నీ వద్దు కానీ ఒక విషయం చెప్పు, నాకు ఒక విషయం తేల్చి చెప్పు. నువ్వు ఇంతకీ స్థూల శరీర అధ్యాస ఉందంటావా లేదంటావా అని అడిగామనుకోండి, చచ్చినట్టు ఉందని చెప్పాలి. ఎందుకు? ఈ స్థూల శరీరము నేను అనుకునే అధ్యాస ఉంది, కానీ అందులో ఉన్న ఆత్మకి ఆత్మ మాత్రము అది నిత్యమైనది అని ఒప్పుకుంటోందిగా. వాళ్ళ సిద్ధాంతాలే, వాళ్ళ దర్శనాలే. కనుక స్థూల శరీర అధ్యాసని ఉన్నదా లేదా అంటే ఉన్నది అని చెప్పాలి. ఇది దేహాత్మ బుద్ధి అనొచ్చు. ఒకవేళ వాడు లేదు అన్నాడు అనుకుందాం. ఏది? ఏమైనా నీకు దేహాత్మ అధ్యాస ఉందా అంటే లేదు అన్నాడు అనుకుందాం. అప్పుడు వాడు ఆస్తిక ఆ, దర్శనాలు కాదు వాళ్ళవి. ఎందుకు? ఆత్మ నిత్యము అని ఒప్పుకోకపోతే వాడు చార్వాక మతంలో సిద్ధిస్తుంది. వాడు చార్వాక మతంలో ఆత్మ నిత్యం కాదు. ఈ బతుకున్నంత కాలమే నువ్వు, తర్వాత నాకు సంబంధం లేదు. అందుకే అది ఏమంటారు? రుణం కృత్వా ఘృతం పిబేత్ అంటాడు. అప్పు చేసేనే నెయ్యి నెయ్యి తాగు అంటే అనుభవించు ఆనందించు అని. శరీరం దహనం అయిపోయిన తర్వాత ఇక నీకేం లేదురా నాయన, నువ్వు పిచ్చి భ్రమలు, ఏదో అక్కడికి పోతే స్వర్గంలో ఉంటావు అని, ఇన్ని ఇయర్స్ ఉంటే ఇలాంటి పిచ్చి లెక్కలు పెట్టుకోకని చెబుతాడు వాడు.
వీళ్ళందరికీ మళ్ళీ చార్వాక మతం అంటే భయమేగా. కనుక చార్వాక మతంలో వీళ్ళ జమ కట్టకూడదు అంటే ఒప్పుకు తీరాలి. ఏమని? స్థూల శరీర అధ్యాస ఉన్నది అని. అంటే దేహాత్మ బుద్ధి అన్నది నిజము కాదు, అది భ్రమ, అది అజ్ఞానముతో చెప్పిన మాట, అది అధ్యాస. ఎందుకు వచ్చింది? అవిద్య వలన, అజ్ఞానం వలన. కనుక మీరు అందరూ అధ్యాస ఉందని ముందే ఒప్పేసుకున్నారయ్యా అన్నాడు ఆయన. అసలు ఎంత దెబ్బ కొట్టి పారేశాడు ఒక్క దెబ్బకి. ఇక పూర్వపక్షికి ఇప్పుడు ఏం హక్కు ఉంది? ఏ హక్కు లేదు, అధ్యాస లేదు అంటానికి లేదు. మరి ఏం చెప్పాడు వాడు? అంటే ఆత్మ అనాత్మ అనే ప్రశ్న వేసే హక్కు పూర్వపక్ష కోల్పోయాడు. కారణం ఏంటి? స్థూల శరీర అధ్యాస ఉందని ఒప్పేసుకున్నాడు కాబట్టి. దానికి అసలు నాకు 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 కొంచెం క్లియర్ గా చెప్పు ఎట్లా ఉందో అని అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే వాడే చెబుతున్నాడు, ఇది దేహాభిమానముతో ఉన్న ఆత్మ తప్పు, ఇది దోషము, ఆత్మ నిత్యము అని ప్రతి దర్శనము, ఆస్తిక దర్శనము చెబుతుంది. కనుక స్థూల శరీరం ఎక్కడుందయ్యా అంటే, స్థూల శరీరము ఆత్మమైన ఆరోపించబడినది అంటుంది. వాళ్ళ సిద్ధాంతాల ప్రకారము, వాళ్ళ మతం ప్రకారము, మతం అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారము స్థూల శరీరము పైన ఈ ఆత్మ ఆరోపించబడినది. అంటే ఇప్పుడు నీకు తెలిసిన ఆత్మ ఏమిటి? అప్రత్యక్షమేగా. ఇప్పుడు అప్రత్యక్షము ఆత్మ, స్థూల శరీరం ప్రత్యక్షము. అప్రత్యక్షమైన ఆత్మ మీద అది అప్రత్యక్షమైనప్పటికీ స్థూల శరీర అధ్యాసను నువ్వు ఎట్లా అంగీకరిస్తున్నావు? కదా. నువ్వు ఎట్లా అంగీకరిస్తున్నావు అంటే, అంగీకరించావు, నువ్వు అంగీకరిస్తే మరి నేను అంగీకరిస్తే తప్ప. ఆత్మ మీద అనాత్మ అధ్యారోపణ చేయబడింది నువ్వు అనొచ్చా? నేను అనకూడదా అని. సరే, పోనీ స్థూల, నువ్వు అడిగావు కదా, నేను ప్రశ్నలు వేసావు కదా, నేను ఇందాక నుంచి సాదృశ్యం సాదృశ్యం అన్నావు కదా, నేను సాదృశ్యం అక్కర్లేదని చెప్పా కదా నీకు. ఇప్పుడు నువ్వు చెప్పయ్యా, సాదృశ్యం ఏముంది చెప్పు. అనాత్మకి ఆత్మకి సాదృశ్యం ఏముంది నీ దగ్గర? ఒకటి అప్రత్యక్షము, మరొకటి ప్రత్యక్షము. కనుక శృతి ప్రమాణములోనే నువ్వే ఒప్పుకున్నావయ్యా, ఆత్మ శరీరము కాదు, ఆత్మ నిత్యమైనది. మన అనుభవంలో ఏముంది? ఇప్పుడు ఒక శరీరం ఉందండి, ఒక శరీరం ఉంది. ఆ శరీరం ఎంతకాలం ఉంటుంది? 10 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 1000 ఏళ్ళు. ఎప్పుడో ఒకడు పతనం అవుతుంది. పతనమైంది శరీరం నిత్యమా అనిత్యమా? అనిత్యం. పతనమైన శరీరము అనిత్యమైనప్పుడు ఈ శరీరము అనిత్యము అని నీకు మళ్ళీ ప్రత్యేకమైన ప్రూవ్ చేయాలా నేను? అనుభవంలో కనబడుతుంటే అనుభవ ప్రమాణంలోనే నీకు తెలిసిపోతుంది. కానీ ఆత్మ నిత్యమని ఒప్పుకున్నావా? కనుక ఎప్పుడైతే శరీరము అనిత్యము అని మనకు అనుభవంలోనే తెలిసిందో, అట్లాగే ఆత్మ సత్యమని నువ్వు ఒప్పుకున్నావో, ఇవి రెండు వేరు వేరు. శరీరము వేరు, శరీరి వేరు. కనుక నువ్వు అధ్యాస ఒప్పుకున్నట్టేగా. కనుక నువ్వేం మాట్లాడుతున్నావు? నేను అదే మాట్లాడుతున్నానయ్యా, అధ్యాసకి సాదృశ్యంతో అవసరం లేదు. అంటే మనం ఇందాక నిన్న చెప్పుకున్నప్పుడు సాదృశ్యం వద్దంటే, శంకర భగవత్పాదులు వారు దీనికి సమాధానం చెప్పలేక సాదృశ్యం అక్కర్లేదు కోరు కొట్టేసినట్టున్నాడు అని అనిపించే అవకాశాలు ఉన్నాయి మనకి. మనం చాలా మేధావులం కదండి. అందుకని శంకర్ల వారు కూడా అనుమాన పడగలుగుతాం, మనకు ఆ శక్తి ఉంది. మనం మేధావిత్వం అట్లాంటిది. అందుకని ఎదురు నాయన, నువ్వే ఒప్పుకున్నావు, నీ ధర్మ నీ మతంలో విషయం చెప్పారు. ఇప్పుడు చెప్పు, నాకు సాదృశ్యం అనే అవసరం ఉందా? లేదు.
అయిపోయింది. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము? దేని గురించి మాట్లాడుతున్నాము అంటే అనాత్మ ఆత్మ యొక్క అధ్యాస గురించి మాట్లాడుతున్నాం. దేన్ని ఆధారంగా చేసి మాట్లాడాలి నువ్వు? వేద ప్రమాణాన్ని అంగీకరించావు కాబట్టి శాస్త్రీయ ప్రమాణంతో మాట్లాడు. లౌకిక ప్రమాణాలతో మాట్లాడదు. లౌకిక ప్రమాణాలు ఎవరికి? మిగతా వాళ్ళకి, నాస్తికులకి. ఈ ఈ తాడు పాము అనేది ఎవరిది? ఏ ఉదాహరణ అవుతుంది? లౌకిక ఉదాహరణ అవుతుందా, శాస్త్రీయ ఉదాహరణ అవుతుందా? లౌకిక ఉదాహరణ అవుతుంది. కనుక నువ్వు దాన్ని పక్కగా పెట్టి లౌకిక ఉదాహరణ, నువ్వు శాస్త్రీయ విషయాన్ని మాట్లాడతావు అనేటప్పటికీ ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు తేలిపోయినాయి. ఒకటి, ఎప్పుడైతే స్థూల శరీర అధ్యాసను ఒప్పుకున్నావో, ఆత్మ నిత్యము అని ఒప్పుకున్నావో, ఈ ఆత్మ అంటే ఏమిటి? ఇక్కడ గొడవల్ల ఈ ఒక్క ముక్క దగ్గరే ఉందండి. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఏమిటి ఆన్సర్? ఏం రాస్తారు? దగ్గర ఉంది. దీనికి తలలు పగిలిపోయేలా కొట్టేసుకుంటారు. దీని పేరు ఖ్యాతివాదము అంటారు. ఖ్యాతివాదము. ఆత్మ అన్నది ఏమిటి అని అంటే ఆత్మఖ్యాతి రసఖ్యాతి అఖ్యాతి అన్యదాఖ్యాతి తథా అనిర్వచన ఖ్యాతి అని 5 రకాలుగా ఖ్యాతిని చెబుతారు. ఆత్మఖ్యాతి, అసత్ఖ్యాతి, అఖ్యాతి, అన్యదాఖ్యాతి, అనిర్వచన ఖ్యాతి అని 5 రకాలుగా చెబుతారు. యోగాచార్య బౌద్ధులు ఏం చెబుతారంటే ఆత్మఖ్యాతి అంటారు. మాధ్యమిక బౌద్ధులు ఏమంటారయ్యా అంటే అసత్ఖ్యాతి అంటారు. మీమాంసావాదులు ఏమంటారంటే అఖ్యాతి అంటారు. న్యాయ వైశేషికులు ఏమన్నా అన్యదాఖ్యాతి అంటాడు. అద్వైతులు అనిర్వచన ఖ్యాతి అంటారు. ఎందుకు అనిర్వచనం? ముందు చెప్పుకున్నాం మనం. ఏమిటి? అసత్తా సత్తా అని ప్రశ్న వేస్తే అసత్ అందామా, చెమటలు పడుతున్నాయి, వణుకొస్తుంది, భయం వేస్తుంది. సత్ అందామా, అక్కడ అసలు లేనే లేదు. కనుక అసత్ అంటానికి లేదు, సత్ అంటానికి లేదు కాబట్టి అనిర్వచనీయము అని. కనుక అనిర్వచనీయ ఖ్యాతి గురించి అద్వైతులు మాట్లాడితే, అఖ్యాతి గురించి మీమాంసలు అంటే పూర్వ మీమాంస వాళ్ళు, మనకి సరిగ్గా కొంచెం వెనకున్న వాళ్ళు పూర్వ మీమాంస అండి. వాళ్ళకు కొంచెం వెనకున్న వాళ్ళు న్యాయ వైశేషికులండి. కాదు, సాంఖ్య యోగాలండి. దానికి కొంచెం వెనకున్న వాళ్ళు న్యాయ వైశేషికులు. కనుక ఈ అందరిలో కూడా ఒకటే విషయం ఉంది. ఏమిటది? అందరూ అధ్యాసని ఒప్పుకుంటారు. అందరూ అధ్యాసను ఒప్పుకుంటారు. అందరూ ఆత్మ నిత్యమని ఒప్పుకుంటారు. అంటే మరి ఇప్పుడు అందరూ ఆత్మ నిత్యమని ఒప్పుకున్నట్లయితే, అందరూ అధ్యాస ఉన్నది అని ఒప్పుకున్నట్లయితే, ఇక వాళ్ళకి సంశయం ఏమిటి? నువ్వు సమాధానం చెప్పాల్సింది ఏమిటి? అంతే కదమ్మా. కాలుకేస్తే వేలికి వేసినట్టుంది. ఆ? వేలికేస్తే కాలుకి వేసినట్టు. కాలుకేస్తే వేలికి, వేలికేస్తే కాలికి అన్నట్టుగా ఉంది ఇది. మరి శాస్త్రమా మజాకాలా? కనుక ఇప్పుడు ఎక్కడుంది విషయం? విషయం ఏమిటి అంటే, అయ్యా నాయన, నువ్వు ఆత్మ అంటున్నావు, నువ్వు అనాత్మ అధ్యాస అంటున్నావు, బానే ఉంది. మరి సమస్య ఎక్కడుంది అంటే అసలు అధ్యాస యొక్క విస్తృతి ఏమిటి దగ్గర ఉంది. అధ్యాస యొక్క విస్తృతి ఏమిటి? అధ్యాస విస్తృతి ఏమిటంటే అధ్యాస లక్షణం ఏమిటి అంటే అనిత్యత్వము. అది నిత్యం కాదుగా. ఈ శరీరం ఏమంటుంది? ఏమంటే నేనే నిన్న గుళ్ళోకి వెళ్ళి 1000 రూపాయలు కట్టొచ్చా అంటాడు. అంటే కర్తృత్వం. కట్టిన తర్వాత అండి నాకు బోల్డ్ లాభం వచ్చి మొన్న మొన్న జపం చేయించామంటే, జపం చేయించగానే నాకు 1 కోటి రూపాయలు లాటరీ తగిలిందండి. అది మేమే అనుభవిస్తున్నాం. అది భోక్తృత్వం. అంటే అనిత్యత్వము, కర్తృత్వము, భోక్తృత్వము అని 3 మాటల్ని పట్టుకోవాలి మనం ఇప్పుడు. మనం పట్టుకోవాల్సినవి ఏం 3 మాటలు? కిందకు వద్దాం, ఇట్లా నెమ్మదిగా పన్నెండులోంచి కిందకు వద్దాం, సన్నగా వస్తే 3 మాటలు మనకి ముఖ్యమైనవి. అనిత్యత్వము, కర్తృత్వము,
భోక్తృత్వము అనే మూడు మాటలే అధ్యాస అనే లెక్కలోకి వస్తే, ఒక తార్కికుడిని అడిగారు అనుకోండి, తార్కికుల్లోనే న్యాయ వైశేషికాలు కూడా వేసేస్తారు శంకర్లు వారు. మనం పట్టుకున్న మూడు మాటలు ఏమిటి? అనిత్యత్వం, కర్తృత్వం, భోక్తృత్వం. ఈ మూడే పట్టుకోండి, ఇంకేం పట్టుకోవద్దు. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే, అద్వైతులు ఇక్కడ ఉంటే, వీళ్ళ వెనకాల వీళ్ళతో కొట్లాడుతున్న ఆస్తిక పూర్వపక్షులు ఎవరెవరు అంటే, ఆ, న్యాయ వైశేషికాలు, తర్వాత సాంఖ్య యోగాలు, పూర్వమీమాంస వాళ్ళు. అంతే కదండి? రైట్. వీళ్ళందరూ ఆ తార్కికులు ఏం చెబుతారంటే, ఆ అనిత్యత్వము, అనిత్యత్వము నిత్యమైన అహంకారము, అహం అంటే నేను మీద, దాని మీద అధ్యారోపణ చేయబడి ఉన్నది. కనుక అధ్యాస అంటే వాడి లెక్కలో అనిత్యత్వము. కానీ కర్తృత్వము, భోక్తృత్వము అన్నది దోషము, అధ్యాస కాదు, అవి నిజాలు అంటాడు వాడు. మనం పట్టుకున్న మూడిట్లో కేవలం అనిత్యత్వం ఒక్కటే అధ్యాస, కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ కూడా నిజము, అధ్యాస కాదు, అది సత్యము అంటాడు. ఇక సాంఖ్యుల దగ్గరకు వచ్చేటప్పటికి, అహం అని, అహం అనే అనిత్యత్వము తప్పే. అహం అని ఏదైతే అంటున్నామో అది అనిత్యము, అనిత్యత్వము అన్నా తప్పే. నేను కర్తని అన్నా తప్పే. అంటే ఏంటి, పైన మూడిట్లోనూ అనిత్యత్వాన్ని ఒప్పుకున్నాడు, కర్తృత్వ భోక్తృత్వాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు. అది అధ్యాస అని. వీరేమంటున్నారు? అనిత్యత్వము, కర్తృత్వము రెండూ కూడా అధ్యాసే, కానీ ఆత్మ భోక్తండోయ్ అంటాడు సాంఖ్యులు వాడు. అద్వైత సిద్ధాంతం ప్రకారము అనిత్యత్వము, కర్తృత్వము, భోక్తృత్వము ఈ మూడు కూడా అధ్యాసే. కనుక మనకి వాళ్ళకి ఉన్నటువంటి గొడవ ఎక్కడయ్యా అంటే, అధ్యాస యొక్క విస్తృతి మీద. అనిత్యత్వ, కర్తృత్వ, భోక్తృత్వాల్లో మూడు అధ్యాసే, అది ఆత్మ పదార్థము కాదు, అహం శబ్ద వాచ్యము కాదు అని అంటారు. ఇది ఇక్కడికి అధ్యాస యొక్క లక్షణాన్ని చెప్పుకున్నామండి. ఇప్పుడు ప్రమాణం చెప్పుకోవాలి. ప్రమాణం చెప్పుకోవాలి ఏమిటి? ఈ చెప్పినట్టు మన మన ప్రమాణం దేనికి ప్రమాణం చేయాలి? లక్షణం ఏంటి? ఇప్పుడు ఏమొచ్చింది? అధ్యాస ఉంది. ఏమిటి అధ్యాస అంటే, ఏమిటయ్యా అధ్యాస అని అడిగితే, అనిత్యత్వము అధ్యాసే, కర్తృత్వము అధ్యాసే, భోక్తృత్వం కూడా అధ్యాసే అని చెప్పాం. దీనికి శృతి రెండు ప్రమాణాలని చూపిస్తోంది. ప్రమాణాలు ఏమేమిటి అసలు అంటే, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం, ఉపమాన ప్రమాణం, సారీ, అర్ధాపత్తి ప్రమాణం, తర్వాత ఆ, అనుపలబ్ధి అనుపలబ్ధి ప్రమాణం. ప్రమాణం. అనుపలబ్ధి ప్రమాణం అని 6 ప్రమాణాలు. ఇప్పుడు అర్ధాపత్తి ప్రమాణం ద్వారా ఇంకోటి, అర్ధాపత్తి ఎంతలో నిర్ణయమైనటువంటి ప్రమాజ్ఞానము, ఉన్నది ఉన్నట్లుగా తెలియుట ప్రమా. ప్రమాణము ప్రమకి కారణము.
కనుక ప్రత్యక్ష ప్రమాణములో కలిగిన ప్రమాజ్ఞానముకి అర్థాపత్తిలో కలిగిన ప్రమాజ్ఞానానికి తేడా లేదు, రెండు సమానమే. ఏ ప్రమాణము ద్వారా నిరూపించబడిన కలిగిన ప్రమాజ్ఞానము సరి అయినదే. సరే, అర్థాపత్తి ప్రమాణము అంటే ఏమిటి? ఒక ఊహ చేస్తాం. రెండోది అనుమాన ప్రమాణం అంటే ఏమిటి? ఒక తెలిసిన ఉదాహరణ ద్వారా ఒక తెలియని దానిని సాధిస్తాం. ఇవి రెండు. ముందు అర్థాపత్తి అంటే ఏమిటో చూద్దాం. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం హాయిగా బయట ఎంత తిరిగి వచ్చామండి. వాళ్ళ ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం, ఇంటికి వచ్చాం, భోజనం చేసాం, పడుకున్నాం. పొద్దున్నే నిద్ర లేచారు. ఏమండి సీత గారు, వింటున్నారా? వింటున్నాను. ఆ, పొద్దునే నిద్ర లేచాం, తలుపు తీస్తే మోకాట్లోతు నీళ్లున్నాయి ఇంటి చుట్టూ, రోడ్డు మీద అంతా నీళ్లున్నాయి. ఏమైందంటారు? బోర్న వర్షం పడింది. ఆ ఘోరన వర్షం పడింది. అంటే ఏమైంది? ఇప్పుడు మీరు వర్షాన్ని చూసారా? లేదు చూడలే. చూడలే. కానీ మీరు దీన్ని సాధించారు. రాత్రి పెద్ద వర్షం పడింది అని అది మీరు అన్న మాటలు పూర్ణ వర్షం పడింది అనేది ఎట్లా అని మీరు నిర్ణయం చేశారు? అర్ధాపతి ఎట్లా కలిగింది అంటే, ఉన్న నీళ్లు మోకాట్ల లోతులో ఉన్న నీళ్ల ఊలాంచి. ఎందుకు? నేను పొద్దున్న లేచి చూసినటువంటి ఈ వర్షం ఈ నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇది నిజం, ప్రత్యక్షం. రాత్రి నమ్మాలి. ఆ, నమ్మాల్సిందే అది. నమ్మి తీరాల్సిందే నమ్మాలి. అది. అవును, నమ్మాలి. అందుకని రాత్రి వర్షం పడకపోతే నీళ్ళు వచ్చే అవకాశమే లేదు కదా. ఆ, మనం రాత్రి వర్షం చూడొచ్చు పడకపోతే కరెక్ట్. ఇన్ని నీళ్ళు వచ్చే అవకాశం లేదు. కనుక మనం అది వచ్చింది నమ్ముతున్నాం. ఇప్పుడు మనం చూపించాల్సింది ఇది ఒక ఉదాహరణ అండి. అర్ధాపత్తి అనేది అర్థం కావడం చెప్పిన ఉదాహరణ. ఇప్పుడు మనం చెప్పాల్సి ఏంటి? కర్తృత్వ భోక్తృత్వ అనిత్యాలు అన్నవి అధ్యాస అని చెప్పాలి. ఇందులో మనం రుజువు చేయాల్సినవి మూడు: కర్తృత్వము, భోక్తృత్వము, అనిత్యత్వం. ఈ అనిత్యత్వం గురించి మనం మాట్లాడక్కర్లే. కారణం ఏంటి? అన్ని సిద్ధాంతాల వాళ్ళు కూడాను అనిత్యత్వం ఉందని ఒప్పేసుకున్నారు, అధ్యాసం ఉందని ఒప్పుకున్నారుగా. ముగ్గురు అందరూ కూడాను అనిత్యత్వం వరకు తప్పే, కానీ కర్తృత్వ భోక్తృత్వాలు తప్పు కాదు. ఒకటంటే అనిత్యత్వము కర్తృత్వము కరెక్టే, కానీ భోక్తృత్వం ఒకటే తప్ప ఒకటంటే ఇట్లా చెప్పారే తప్ప అనిత్యత్వము తప్పు అన్న వాళ్ళు అందరూ తప్పని అన్నారు. కనుక మళ్ళీ దాన్ని ప్రూవ్ చేయడం ఎందుకు? కనుక మనకి మిగిలినవి రెండే: కర్తృత్వ భోక్తృత్వాన్ని నిర్ణయం చెయ్యాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ ఇక్కడ తీసుకుంటే, మనం కమర్షియల్ బ్రేక్ చెప్పినట్టు, భగవద్గీతలో ఏం చెప్పాడు ఆయన కృష్ణుడు? కర్మ చేస్తున్నప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలు వదిలేవయ్యా అన్నాడు. అంటే ఏమైపోయింది అన్నమాట? అది అక్కడ విషయం. జారిపోయింది. అది విషయం. సరే, ఇప్పుడు మనం కర్తృత్వ భోక్తృత్వాల గురించి చెప్పాలి. గీతలో ఏమన్నాడండి ఆయన? సరే, శృతి ప్రమాణం చెప్పుకుందాం. హంతా చేన్మన్యతే హంతుం, హతశ్చేన్మన్యతే హతం, ఉభౌ తేన విజానాతః, నాయం హంతి న హన్యతే అన్నది కఠోపనిషత్తు. ఇదే సిమిలర్ గా ఉండే మాటలతో వచ్చేటటువంటిది భగవద్గీతలో కూడా శ్లోకం ఉంది. ఏనం అంటూ మొదలవుతుంది. అంటే ఏమర్థమైంది? హంతాచేన్ మన్యతే హంతుం, హతశ్చేన్ మన్యతే హతం. హంత అంటే చంపేవాడు, హతహ చచ్చినవాడు. అంటే ఏంటి? కర్తృత్వము భోక్తృత్వం వచ్చింది. ఉభౌ తేన విజానాతః, నాయం హంతి న హన్యతే. నేను చంపేవాడిని కాదు, చంపబడేవాడిని కాదు అన్నాడు. అంటే కర్తని కాదు, భోక్తని కాదు అని తెలిసాడు. అంటే ఆత్మ ఏమైంది? అకర్త, అభోక్త అని శృతి ప్రమాణమయ్యా. నువ్వు శృతిని నమ్ముతావుగా. శృతిలో చెప్పిన మాట ఇది.
ఇప్పుడు చెప్పు, కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయా? అది అధ్యాస కాదా? అది ఆయన అడిగింది. కనుక ఆత్మ అన్నది అకర్త, అభోక్త. కనుక కర్త అన్నా భోక్త అన్నా ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వాలు అంటగడితే అది అధ్యాస అని చెప్పాడు ఆయన. ఏమండి? ఇప్పుడు ఆ ఏమండి, ఇప్పుడు ఈ అర్ధాపత్తిని ఎట్లా తీసుకొచ్చారు? ఒక ప్రత్యక్ష అనుభవం ద్వారా తీసుకొచ్చారు. అంచేత దీన్ని ఏమంటారు అంటే వర్షం పడ్డది అని ఎట్లా చెప్పారు? నీళ్ళ కళ్ళకు కనపడ్డ నీళ్ళని చూసి చెప్పారు. ఇది ప్రత్యక్ష అర్ధాపత్తి ప్రమాణం. కానీ మనం చెబుతున్నది ఏమిటి? శృతి ఆధారంగా చెబుతుంది. కనుక మనం చెప్పిన దాన్ని ఏమంటారు? శృతి అర్ధాపత్తి ప్రమాణం. సంధి చేస్తే శృత్యర్థాపత్తి ప్రమాణం. అంటే అధ్యాస అన్నది మనం ఏదైతే ఉందని అంటున్నామో, కర్తృత్వ భోక్తృత్వాలు విధి అధ్యాస అని చెబుతున్నామో, దానికి ప్రమాణం ఏమిటి వాక్యం అంటే శృతి యొక్క అర్థం ఉన్నది. కనుక ఇది తర్వాత ఈ శృత్యర్థాపత్తి ప్రమాణాన్ని మనమే కాదండి, మిగతా ఆస్తిక దర్శనాల వాళ్ళు కూడా దాన్ని అంగీకరించినట్టు. ఎందుకంటే వాళ్ళు కొన్ని చెప్పకపోయినా అవి అందులో అంతర్భవించి ఉన్నాయి అని చెబుతారు. ఇంకోటి, ఇతర దార్శనికులు ఏం చెబుతారు? నేను అన్నది ఎవరైనా ఏం చెబుతున్నారు? నేను అనిత్యుడను, నేను అనిత్యుడను అని. అంటే ఎందుకు? శృతి స్పష్టముగా చెప్పింది నేను నిత్యుడను, ఆత్మ అన్నది నిత్యము. నేను ఒక శరీరము నుండి మరొక శరీరమునకు వెళ్తూ ఉంటుంది. ఆత్మ ఒక్కటే, శరీరములు భిన్నమవుతూ ఉంటాయి. శరీరములు భిన్నములు, శరీరి మాత్రం ఒక్కడే. శరీరి ఒక్కడే, శరీరములు భిన్నములు. భగవద్గీతలో ఏం చెప్పారు? చొక్కాలు మార్చుకోవడం గురించి చెప్పాడు. కనుక నేను ఒక శరీరాన్ని తీసుకుంటాను, కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి ఇంకో శరీరాన్ని తీసుకుంటాను. కనుక ఈ శరీరాలు మారుతున్నాయి కానీ నేను మారట్లేదు, కాబట్టి నేను నిత్యుడను. కనుక మనకు శృతి ఏ జ్ఞానాన్ని ప్రసాదించింది? నేను నిత్యుడను అనే జ్ఞానం ప్రసాదించింది. కనుక అనిత్యత్వము అని అన్నారనుకోండి, అది అధ్యాసే కదా. అనిత్యత్వము అనేది అధ్యాస. దేనివల్ల? ఎట్లా తెలిసిందయ్యా అనిత్యత్వ అధ్యాస అని? ఎందుకన్నావయ్యా అంటే శృతి వాక్యంలో ఆ, నిత్య ఆ, ఆ, శరీరము నిత్యము అని చెప్పింది కాబట్టి. కనుక ఆత్మ అనిత్యత్వ అధ్యాస దేని మీద ఆధారపడింది అంటే ఆత్మ నిత్యత్వ శృతి వాక్యమును ఆధారంగా చెప్తాం. వర్షము పడింది అని ఎలా చెప్పావయ్యా అంటే నీళ్లు మోకాటు లోతులో ఉంటే చెప్పావు. అట్లాగే ఆత్మ అనిత్యత్వము అనేటటువంటి అధ్యాస ఎలా రుజువు చేస్తావయ్యా అంటే ఆత్మ నిత్యత్వం అనే శృతి వాక్యాల వల్ల. కనుక ఇది శృత్యర్థాపత్తి ప్రమాణం అవుతుంది. అయిపోయింది. ఇది శృత్యర్థాపత్యం. తర్వాత ఇంకోటి అంటున్నారు. ఏంటంటున్నారు? నైయాయికులు ఏమంటారండి? ఆత్మని కర్త అంటారు.
అది అధ్యాసే కదా. అంటే ఆత్మ మీద, ఆత్మయందు, ఆత్మ పైన, ఆత్మ మీద కర్తృత్వము అధ్యస్తమై ఉన్నది. అధ్యాస. ఎందుకు? శృతి స్పష్టముగా చెప్పింది. యావని? ఆత్మ అకర్త అని. శృతి వాక్యములో ఆత్మ అకర్త అని చెప్పిన సత్యాన్ని ఆధారంగా చేసుకుని ఆత్మ కర్త అనటం అనేది అధ్యాస అని అర్ధాపతితో మళ్ళీ రుజువు. సాంఖ్యులు ఏమంటారు? నైయాయికుల గురించి అయిపోయింది ఇక్కడికి. అకర్త గురించి చెప్పేశాం. ఎందుకంటే వాడు కర్త. నైయాయికులు ఏం చెప్పారు? అనిత్యం అధ్యాసే, అకర్త అధ్యాసే, అదే కర్త అధ్యాసే, కర్త భోక్త అధ్యాస కాదు నిజం అన్నారు. కనుక వాడు కర్తను తీసేయాలి కదా, అందుకని కర్తను తీసాడు. భోక్తృత్వము సత్యము అని ఇద్దరు అంటున్నారు. ఎవరు? నైయాయికులు అంటున్నాడు, వీడు అంటున్నాడు. కనుక ఒకసారి భోక్తృత్వం గురించి చెప్పేస్తాడు. ఇప్పుడు ఆత్మకర్త అన్నది అధ్యాసం తేలిపోయింది. కానీ వీళ్ళ లెక్క న్యాయాయకుల ప్రకారం, సాంఖ్యుల ప్రకారం ఏమిటి? భోక్తృత్వం నిజం, సత్యం. ఇప్పుడు అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఆత్మ మీద కూడా భోక్తృత్వము కూడా అధ్యస్తమే. ఆత్మ అభోక్త. ఎట్లా చెప్తావయ్యా? శృతి వాక్యము ఆత్మభోక్త, ఆత్మ అభోక్త అని చెబుతుంది. చెప్పింది కాబట్టి నువ్వు ఆత్మభోక్త అంటే అది తప్పు, అధ్యాస అని రుజువుతుంది అర్ధాపత్తి ప్రమాణముతో. కనుక సరేనా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే అవన్నీ ఇప్పుడు అనిత్యత్వము, కర్తృత్వము, భోక్తృత్వము అన్ని అధ్యస్తాలే అనే విషయం శృతి వాక్యాల ద్వారా తెలిసింది. ఏమంటే మీరు అన్ని చెప్పారు, శృతి వాక్యం నాకు అభోక్తృత్వానికి చెప్పలేదు, భోక్తృత్వానికి ఇంకా శృతి వాక్యం చెప్పలేదు అని అడగచ్చుగా మీరు. ఆయన చెబుతాడు, హంతాచేన్మన్యతే హంతు, హతశ్చేన్ మన్యతే హతంలో ఉన్నాగా. ఉభౌతేన విజానాత నాయం హంతి నహన్యతే. కఠోపనిషత్. అంటే ఆత్మ సంపదు. సంపదు అంటే కర్తృత్వం లేదు. చంపటం అనేది ఒక క్రియ కదా, అది చెయ్యదు. క్రియ చేయని వాడు ఎవరు? కర్త చేయడు, కనుక అకర్త. అలాగే హతశ్చేత్ మన్యతే హతం. దేన్ని చంపుతున్నావు? చంపబడేది ఏమిటి? ఒక వస్తువు. అండి, చంపబడేది అంటే భోక్త. అది ఒక క్రియ యొక్క కర్మ. కనుక మన్యతే హతం. హతశ్చేత్ మన్యతే హతం. చంపాడు అంటే చచ్చాడని బాగుంది. ఈ రెండూ తప్పయ్యా. నాయం హంతి నా హన్యతే. కనుక అభోక్త అని కూడా అర్థం వచ్చేసింది కదా అని. సర్వకర్మాణి మనసా సన్యస్త అని చెప్పుకుంటూ వచ్చి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అన్నాడు భగవద్గీతలో. నైవ కుర్వన్ కర్తని కాదు, నకారయన్ భోక్తని కాదు. ఇది విషయం. అంటే ఇప్పుడు ఏమైందనమాట? అనిత్యత్వము, కర్తృత్వము, భోక్తృత్వము ఈ మూడు కూడా అధ్యస్తములే, అధ్యాసలే. కానీ నేను అనేదైతే ఉందో, నేను అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది ఆత్మ. దీని మీద ఏ అధ్యస్తము కాదు. కానీ చైతన్యం ఏదైతే ఉందో ఈ చైతన్యం మీద ఏది అధ్యస్తం కాదు. కానీ నేను తెలుసుకునేవాడిని, నేను జ్ఞానిని అని చెప్పుకుంటున్నామే. నేను జ్ఞానిని, ఇది మళ్ళీ అధ్యాసం. ఎందుకు? ఆత్మ పదార్థమే జ్ఞానము, అది జ్ఞాత కాదు. అంటే తెలుసుకునేవాడు కాదు. ఎందుకంటే
ఆత్మ అన్నది జ్ఞానము. ఆయన్ని కాస్త జ్ఞాత అంటే తెలుసుకునేవాడు అన్నాం అనుకోండి. ఏ క్షణానైతే మీరు ఆత్మ తెలుసుకునేవాడు అన్నారో, తెలుసుకోవలసినది ఒకటి ఉంటుందిగా, దీనికన్నా భిన్నమేగా. తెలుసుకునే విధానం ఒకటి ఉంటుందిగా. అంటే జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము, ఈ మూడు మళ్ళీ వీడికి వస్తాయి. అప్పుడు ఇది వీడు కావట్లే. కనుక ఆత్మ ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం అంతే. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు జ్ఞాత అనకూడదు. అంటే ప్రమాత కాడు. ప్రమాణం వేరు, ప్రమేయం వేరు. ప్రమాత తెలుసుకోదగ్గది ప్రమేయము, తెలుసుకునే రుజువు చేసుకునేది ఏమన్నా ప్రమాణం. ఈ మూడు భిన్నము కాదు. ఈయన ప్రమాత కాదు. అంచేత ఏమని చెప్పారు మాండుక్యంలో? నా అంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అని చెబుతాడు మాండుక్యంలో. ఇట్లా ఈ వివరాలు చెప్పి ఇప్పుడు ఇంతకీ ఆత్మ ఏమిటండి? మరి ఇప్పుడు ఆత్మదాన్ని అధ్యస్థం చెప్పేసావు భార్య. ఇంతకీ ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే నాయన అది నిర్వికార. మనకి శృతి ఏం చెబుతోంది? అఛేద్యోయం అదాహ్యోయం అవికార్యో ఉచ్యతే. అవికార్యో అయముచ్యతే. వికారం అంటే మార్పు చెందుట. ఇది మార్పు చెందదు, దీన్ని ఛేదించను లేము, దహించను లేము. అదే ఒకవేళ ఆత్మ కనుక కర్త, భోక్త, ప్రమాత అనే పేర్లు పెట్టారనుకోండి మీరు, అప్పుడు అది సవికారమైనది అయిపోతుంది. కానీ ఆత్మ గురించి శాస్త్రం ఏం చెబుతోంది? నిర్వికార అని. కనుక ఎప్పుడైతే ప్రమాత అన్నారో, ఇవాళ ఈ జ్ఞానం ఉంటుంది, కొత్త జ్ఞానం ఉంటుంది, మార్పులు ఉంటూ ఉంటుంది. ఇది సవికార. కానీ ఆత్మతత్వము నిర్వికార. అంచేత ఇది ఏదైనా సరే, కర్త, ప్రమాత ఇట్లాంటివన్నీ కూడా సవికారాలే. కనుక ఆత్మ అన్నది కేవల జ్ఞానము. అది అకర్త, అభోక్త, అప్రమాత, నిర్వికార. ఇది నిర్వికారమైనటువంటిది. అయిన తర్వాత అంటే ఏమిటనమాట? ఆత్మ అసంగత్వము, దేంతోటి కలవదు. అది వేరే, కలిసేందుకే వేరే లేదు. ఆత్మ అకర్త, అభోక్త, అప్రమాత. ఇది ఆత్మ గురించి ఏం చెప్పారు అంటే అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అనాది అనంతం మహతః పరం ధ్రువం అని కఠోపనిషత్తులో ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పారు. ఇది అనంతమైనటువంటిది. అనంతము అంటే హద్దులు లేనటువంటిది. హద్దులు లేనటువంటిది అంటే ఇంక ముక్కలేం చేస్తావయ్యా? కనుక ఈ ఆత్మ, నాలో ఉండే ఆత్మ, నీలో ఉండే ఆత్మ, వాడిలో ఉండే ఆత్మ, దానిలో ఉండే ఆత్మ, దీనిలో ఉండే ఆత్మ అనే పరిచ్ఛిన్నత్వం లేదు. అప్పుడు ఏమైంది? అందు ఇందు 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 అంతా ఒకటే. అందుగలడు ఇందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అనేది ముఖ్యమైన మాట అండి. అందందే కలడు తన వాక్రని వింటే అయిపోయింది. అట్లా అంటే ఇప్పుడు కనుక అమ్మా ఆత్మని నిరూపించడంలో ఆత్మని నిరూపించడంలో వీళ్ళందరూ కలిసి స్మృతికి పెద్దపీట వేసినట్టే లెక్క అండి. శృతే మనకు అలా ప్రమాణం. ఇంక వేరే పెద్ద పీటలు చిన్న పీటలు లేవు, ఉన్నది ఒకటే పీట. అందరూ అదే అదే దాన్నే పట్టుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చినా కూడా. అది అట్లా అది అనుకోవచ్చా? పట్టుకుంటేనే మీకు ఇంకా
ఆ, అదే అంచేత కదండి ప్రమాణం అని అనేకత్వం. చెప్పారు ఇందాక ముందు మనకి శబ్ద ప్రమాణం ఉపనిషత్తుల ద్వారానే ఆ మనకు అదే అందిందని ఉమ్, ఇంత ముందు చదువుకున్నాం కదండి. కరెక్ట్. కనుక ఉమ్, ఇది విషయం. ఇది దీన్ని ఏమంటారండి? ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏం ప్రమాణం అండి? అర్ధాపత్తి అదే. ప్రమాణము. దీన్నే శృత్యర్థాపత్తి ప్రమాణము అని కూడా అంటారు. శృతి యొక్క అర్ధాపత్తి ప్రమాణము. ఉమ్, ఇట్లాగే అనుమాన ప్రమాణముతో కూడా చెబుతారు. భగవత్పాదుల వారు అనుమాన ప్రమాణాన్ని కూడా చెబుతారు. అనుమాన ప్రమాణంలో ప్రధానమైనది వ్యాప్తి వాక్యం. అంటే ఏంటి? అధ్యాస అనే దానికి అనుపాన ప్రమాణానికి వ్యాప్తి జ్ఞానం కావాలి. వ్యాప్తి ఏమిటి? ఎత్ర ఎత్ర వ్యవహారత్వం తత్ర తత్ర అధ్యాసత్వం పశ్వాది వ్యవహారవత్ అని చెప్పి ఒక వ్యాఖ్యం రాశారు. ఏమిటది? ఎక్కడెక్కడైతే వ్యవహారం అనేది ఉంటుందో అదంతా అధ్యాసే అని పశువుని ఉమ్, ఉదాహరణగా పశువులు ఇత్యాది ఉదాహరణగా చెప్పారు. పశువు ఉన్నది అంటే అది రేపు లైవ్ అవుతుందిగా. అంటే దాని యొక్క ఆత్మ పదార్థం మీద ఒక జీవి శరీరి మీద శరీరం అధ్యస్తమై ఉన్నది కదా. ఇట్లా వీటి ఉదాహరణలన్నీ చెప్పుకుంటూ ఈ అధ్యాసని వివరించి ఈ విధంగా చెప్పి ఫైనల్ గా ఏం చెప్తారయ్యా అంటే, ఆత్మ అన్నది కేవలముగా నిత్యమైనది, అభోక్త, అకర్త, అనంతం. కనుక ఈ అధ్యాస ప్రమాణంలో మనం చెప్పింది ఏమిటి? దేని మీద అయితే ఇదంతా ఈ జగత్తుని ఆరోపించావో ఈ జగత్తు నీకు దృశ్యమానం అయినప్పటికీ ఇది అనిత్యము. నిత్యమైనది ఆ దేని మీద అధిష్ఠించబడి ఉన్నది అంటే అధిష్టానం ఏమిటి అంటే సత్తు పదార్థము. ఈ సత్తు పదార్థం మీద అసత్ పదార్థము అధిష్ఠితమై అధ్యారోపణ చేయబడి ఉన్నది. ఇది అబద్ధము, ఇది నిజము. నిజము మీద అబద్ధము ఉన్నది కాబట్టి నిజము సత్యము, ఆరోపించబడిన ఉమ్, అసత్యము, సత్య అనృతము ఇవి రెండూ కలిసి ఏకకాలంలో మనకి కనబడుతున్నాయి కాబట్టి సత్య అనృత మిథునీకరణము అనే ద్వారా అధ్యాస ప్రమాణము చూపబడినది. అంచేత మనకి బాగా తెలియాల్సింది ఏమిటయ్యా అంటే చాలా సింపుల్ గా చెప్పేస్తాడండి. అధ్యాస వల్ల ఏమేర్పడినది? సంసారం. సంసారానికి కారణం ఏమిటయ్యా? అధ్యాస. సంసారము అంటే ఏమిటయ్యా? పుట్టుట చచ్చుట అనే చక్రము. పుట్టుట చచ్చుట అనే ఈ చక్రములో తిరగటమే సంసారము. కనుక మన సమస్య ఏమిటి? అధ్యాస పోవాలి. సంసారం ఉంటే ఏం చేస్తున్నావయ్యా? నేనున్నానండి, నాకు ఒక పెళ్ళాం పిల్లలు ఉన్నారండి, నాకు డబ్బులు అన్నం పెట్టాలని డబ్బులు సంపాదించాలండి, నేను ఇల్లు కట్టుకోవాలండి, నేను 100 కోరికలు రోజు ఒక కోరిక అయితే ఇంకో కోరిక, ఒక కోరిక అయితే ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది లిస్టులో. కనుక ఈ సంసారానికి కారణం ఏమిటి అంటే ప్రవృత్తి. సంసారం ఏమిటి? అధ్యాస. అధ్యాస అంటే ఏమిటి? జ్ఞానము. అంటే అధ్యాస ఉన్నది అంటే సంసారం ఉన్నట్లే. అధ్యాస నివృత్తి అయిందయ్యా అంటే సర్వ సంసారము నివృత్తి అయిపోయినట్లే. కనుక మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే సంసార నివృత్తి కలగాలి అంటే అధ్యాస నివృత్తి కావాలి. అధ్యాస నివృత్తి కావాలి అంటే ఏమిటవ్వాలి?
సత్య అనృత మిథునీకరణం అని చెప్పుకున్నాం కదా. అంటే ఒక వస్తువునందు ఒక సత్య సామాన్య అంశ అనావృత అంశని దాని పక్కన ఉన్నటువంటి అనృత ఆవృత అసత్యాంశ అయినటువంటి ఈ అధ్యస్థమైనటువంటి దాని స్థానములో నిజమైన జ్ఞానముతో సత్యాంశ అయి అనావృతమై, అంటే తెలుసుకుని ఇప్పుడు పోయి అది పోయి తెలిసిందిగా, అనావృతమై సత్యాంశ అయినటువంటి విశేషాంశ కూడా పెట్టుకుంటే అప్పుడు రెండు సత్యాంశాలు కలిసి ఈ సామాన్య విశేషాంశాలు ఒకటై ఆత్మతత్వం బోధపడుతుంది అని ఈ విధంగా అధ్యాస భాష్యాన్ని ముగించారు జగద్గురువులు. కనుక ఈ అధ్యాసని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? తరతి శోకం ఆత్మవిత్ అనే విషయాన్ని చెబుతారు. కనుక ఈ అధ్యాస పోవడానికి ఏం చెయ్యాలి? ఏమీ లేదండి. అధ్యాసము ఈజ్ ఈక్వల్ టు అవిద్య, అవిద్య ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం. కనుక అజ్ఞానం ఎట్లా పోతుందయ్యా? జ్ఞానం కలిగితే పోతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడు వస్తువు ఒక్కటే, అదే చైతన్యము అని తెలుస్తుంది. ఈ భిన్నత్వం పోయి ఏకత్వం మిగులుతుంది. అది కేవలత్వము. జ్ఞానాత్ ఏవతు కైవల్యం. కేవలత్వం తెలుస్తుంది, దాని భావం తెలుస్తుంది. దానికోసమని అధ్యాసని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అధ్యాసని తొలగించుకోవాలంటే, అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే ఇది అజ్ఞానము తొలగట అన్నది సాధ్యమా సిద్ధమా? సాధ్యమా? సాధించాల్సిందా సిద్ధంగా ఉందా అధ్యాస తొలగించుకోవటం? సాధ్యం. సాధ్యం. ఈ ఇంతకీ అధ్యాస దేని మీద పెట్టుంది? ఆత్మ చైతన్యం మీద ఉంది. సిద్ధం. కనుక ఇది సిద్ధం. కనుక సిద్ధమైన దాన్ని మళ్ళీ తెలుసుకోవటం ఏంటండి నమ్మకం. కనుక ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో అది ప్రకటన అవుతుంది, మనకి తెలుస్తుంది. అది అప్పుడు ముందుంది, ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంటుంది. తెలుసుకోకపోవడం మన దోషము, అది లేకపోవడం దాని దోషం కాదు, అది ఉన్నది అక్కడ. కనుక ఒక సిద్ధ వస్తువు యొక్క జ్ఞానము కలుగుటకు అసిద్ధమైనటువంటి సాధ్యమైనటువంటి ఈ అధ్యాసని ప్రయత్నపూర్వకముగా తొయ్యాలి. అది మనం చేయబోయే కార్యక్రమం. ఆ విషయాన్ని మళ్ళీ మనం వెనక టెక్స్ట్ బుక్కి వెళ్ళి మన వేదాంత సారంలో ఈ విషయాన్ని ఏ విధంగా చెప్పారు అనే విషయాన్ని రేపు మళ్ళీ చూద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం. వేయండి. గురుగారు, ఇప్పుడు అర్థాపత్తి ప్రమాణము అనుమాన ప్రమాణము రెండు కూడా ఉదాహరణలో ఒకలాగే అర్థమవుతుంది. ఒకసారి అవి కూడా చెప్పండి. మీకు దరిదాపులుగా అలాగే అనిపిస్తుంది, కానీ తేడా ఉంది. ఉదాహరణకి మోకాట్లోతు నీళ్లు అనే ప్రత్యక్ష జ్ఞానము ద్వారా అప్రత్యక్షమైన ప్రమాజ్ఞానం కలిగింది. బాగా వర్షం పడింది అని. అవునండి. ఇది ఇక్కడ పక్కకు పెట్టండి. అనుమాన ప్రమాణంలో ఏమంటున్నాడు? మనకి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పర్వతో వన్యమాన్ ధూమవత్వాత్ యథా మహానసే అన్నాడు. అవునండి. పర్వతము పైన పొగ ఉన్నది, ఇది పర్వతము పైన పొగ ఉన్నది, ఇది ప్రత్యక్షం. అవునండి. పర్వతము ప్రత్యక్షం. అవునండి. పర్వతో వన్యమాన్ అన్నది నిప్పు ఉన్నది అన్నది అప్రత్యక్షం. అవునండి. దీన్ని సాధించాలి మనం. పర్వతో వన్యమాన్ ధూమవత్వాత్. ఎందుకు? పొగ ఉన్నది కాబట్టి. పొగ ఉన్నది కాబట్టి నిప్పున్నది. నీళ్లు మోకాల్లోతులు ఉన్నాయి కాబట్టి వర్షం పడింది. ఇక్కడ వరకు మ్యాచ్ అయింది మీకు. అవునండి. అర్ధాపత్తి ప్రమాణంలో యథా మహానసే అని ఉందా? లేదండి. హేతువు లేదుగా. అవునండి. ఈ హేతు ఉండుట లేకపోవడం వల్ల తేడాలు మీకు తేడా.
అర్థమైందండి. అంతే. నాకు తోచిన సమాధానం చెప్పేశా.